ఫ్రెండ్స్, బిగ్ బాస్ నామినేషన్స్ పూర్తయ్యాయి. దానిలో 7 ఇంటి సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే వాళ్ళకి ఏ విధంగా ఓట్లు శాతం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అత్యధికంగా ఓట్లు ఎవరికైతే పర్సంటేజ్ ఎవరికైతే ఉందో మనం తెలుసుకుందాం. నామినేషన్ లో 7 అని చెప్పాను కదండి. ఈ 7 ఎవరంటే ఫ్లోరా గారు, మనీష్ గారు, తర్వాత హరీష్ గారు, తర్వాత భరణి గారు, సుమన్ శెట్టి గారు, తర్వాత ప్రియా గారు, తర్వాత డిమాండ్ పవన్ గారు. అయితే ఇప్పుడు అత్యధిక శాతంలో సుమన్ శెట్టి గారు ఉన్నారండి. అయితే వీళ్ళకి ఎంతెంత ఓట్లు వచ్చాయో మనం ఇప్పుడు పర్సంటేజ్ వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వారం ఎవరైతే ఎలిమినేషన్ లో లీస్ట్ లో ఉన్నారో కూడా తెలుసుకుందాం. ఈ ఓటింగ్ అన్ని అన్అఫిషియల్ గా జరుగుతున్నాయండి. సుమన్ శెట్టి గారు మాత్రం 42% లో అత్యధికంగా ఉన్నారు. అయితే ఈ యూట్యూబ్ ద్వారా, తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా, తర్వాత ఏమో ఈ వీటి ద్వారా ఆయన చాలా పర్సంటేజ్ లో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ 7 ఫస్ట్ పొజిషన్ సుమన్ శెట్టి గారు. నెక్స్ట్ ఓటింగ్ లో భరణి గారు ముందున్నారండి. ఆయనకి 27% ఓటింగ్ లో ఉన్నారు. ఈ ఓటింగ్ లెక్క ప్రకారం 100 నంబర్స్ కనుక వేస్తే అందులో 27 మంది భరణి గారికే ఓటింగ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈయనకి అంత ఓటింగ్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే మొన్న నామినేషన్స్ లో మొత్తం అందరి ఇంటి సభ్యులు ఒకటే టాపిక్ మీద ఆయన్ని నామినేషన్ లోకి నిలబెట్టారు. మొన్న నామినేషన్స్ లో ఆరుగురు ఆయనకి ఒకటే టాపిక్ మీద నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు. అందుకనే మంచిగా ఆలోచించి జనాలందరూ కూడా ఆయనకి మంచి ఓటింగ్ తీసుకొస్తున్నారు భరణి గారు. హరీష్ గారు అండి, ఆయన 3rd పొజిషన్ లో ఉన్నారు. ఆయన ఎంత మాస్క్ వేసి తిరిగినా ఆయన కొంచెం సుమన్ శెట్టి గారి తర్వాత, భరణి గారి తర్వాత నెక్స్ట్ ఈయనే కొంచెం ముందుకెళ్తున్నారు. భరణి గారికి అయితే 27% పైన ఉందండి ఓటింగ్. ఈయనకి మాత్రం 8% లోనే ఉంది అనమాట ఓటింగ్. డిమాండ్ పవన్ గారికి 7% ఉందండి. హరీష్ గారికి, డిమాండ్ పవన్ గారికి 1% తేడా ఉంది. అయితే ఈ డిమాండ్ పవన్ గారి ఈ వారం అంతా టాస్క్ బాగా ఆడితే మొత్తం ఓటింగ్ లెక్కే మారిపోతుంది. 5th, 6th స్థానంలో ఫ్లోరా గారు, ప్రియా గారు కొంచెం డేంజర్ లో ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువలో. ఫ్లోరా గారికి ఏమో 6% ఉందండి. ప్రియా గారికి ఏమో 5%, మనీష్ గారికి 3%, ప్రియా గారికి ఏమో 5%, ఫ్లోరా గారికి 6% ఓటింగ్ లో ఇలా ఉన్నారండి. అయితే హరీష్ గారికి ఇంత లీస్ట్ ఓటింగ్ వస్తుందని నేను అనుకోలేదండి. ఆయన ఫస్ట్ వీక్ 4 డేస్ కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది అనుకున్నాం. కానీ ఆయన బిహేవియర్ వల్ల ఓటింగ్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన ఫుడ్ ఏం తినకుండా ఉండడం వల్ల భరణి గారు, సంజన గారు ఆ రోజు పాపం వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటే భరణి గారు ఏమన్నారంటే, ఏమండి ఆవిడ మీకు వంటలు నచ్చకపోతే నేను చేసి పెడతాను. నాకు రసం పెట్టడం వచ్చు, ఆమ్లెట్ వేయడం వచ్చు, అన్నం వండడం వచ్చు. మీరు ఆకలి ఆపుకోకండి. నేను చేసి పెడతాను మీకు. ఎందుకంటే మీరు అందరూ భోజనం చేయాలి. ఎవరు కడుపు మార్చుకోకూడదు. నాకు వచ్చిందేదో నీకు చేసి పెడతానని ఆయన చెప్పాడు. తర్వాత సంజన గారు కూడా మీరు అసలు అలా మాడొద్దండి. మీకు ఆవిడ చేత వంట ఇష్టం లేకపోతే ఈయన భరణి గారు చేసి పెడతాను కదా, మీకు ఎంత ఇష్టమైతే అంతే తినండి. నేను తినను. నన్ను ఎవరు అడగట్లేదు అంటున్నారు. మరి వీళ్ళందరూ అడుగుతున్నారు కదండి. రాము బతిమాలుతున్నాడు, కళ్యాణ్ బతిమాలాడు, తర్వాత ఏమో ప్రియా వచ్చి అడిగింది. అందరూ అడుగుతున్నారు. నేను తిన్నంటున్నాడు, నన్ను ఇంటి వాళ్ళు ఎవరు అడగట్లేదు అంటున్నారు. మరి ఇదంతా అడిగినట్టే కదా. అంతే అక్కడ ఆయనకి నెగిటివ్ మార్క్సే పడ్డాయి అన్నమాట. ఎందుకంటే అలా మాట్లాడకూడదు కదా. చివరికి సంజన గారు ఏమన్నారంటే, పోలేండి మీరు ఫుడ్ తినద్దు, ఫ్రూట్స్ తింటానంటున్నారు. ఆ ఫ్రూట్ తినేటప్పుడు కూడా నాకు చూపించండి. కదా అది కూడా తినకపోతే ఎలాగండి మీరు అని పాపం ఆవిడ బతిమాలారు. ఇంతమంది బతిమాలా సరే ఆయన ఏం చెప్పారంటే, నన్ను అసలు ఎవ్వరూ అడగట్లేదు, నేను మానేసిన అని చెప్పేసి నేను ఒక్కడనే వేరు, మీరందరూ ఒకటే అని చెప్పేసి ఆయన అలా అనడం వల్ల ప్రూఫ్ తెలుస్తూనే ఉంది. మనందరం చూస్తూనే ఉన్నాం లైవ్ లో ఎవరు అడుగుతున్నారు ఆయన్ని అని. అయినప్పటికీ ఆయన అట్లా మాట్లాడుతుంటే మరి లీస్ట్ ఓటింగ్ లోకి వెళ్ళిపోవడం ఖాయం కదండి మరి. అందుకే ఆయనకి లీస్ట్ ఓటింగ్ లోకి సారీ అండి, జస్ట్ ఇప్పుడే కరెంట్ పోయింది. అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. లో మనీష్ గారు ఉన్నారండి. ఆయన 90% ఈ వారం ఎలిమినేషన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆయనకి అసలు ఓట్లే పడట్లేదు ఆయన. దానికి కారణం ఏంటంటే ఓవర్ థింకింగ్, అర్థం పద్ధలేని మాటలు, తర్వాత ఏమో భరణి గారిని పిచ్చిగా నామినేషన్ చేయడం, అంత రీజన్స్ లేకుండా ఏదో చెయ్యాలి కాబట్టి చేసినట్టుగా ఉండడం వల్ల అతనికి చాలా లిస్ట్ లో ఆయన పర్సంటేజ్ వస్తుంది.
మరి ఇప్పుడు చూద్దాం మనం ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఈ వారం. ఇలాగే మీరైతే ఏమనుకుంటున్నారు ఈ ఓట్ల గురించి? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం బిగ్ బాస్ విషయాలు ఇలాగే రోజు డిస్కషన్ చేసుకుందాం. బిగ్ బాస్ కి రావడమే అన్నిటికీ ఓర్పుగా ఉండాలండి. ఇచ్చిన హరీష్ గారు చిన్న చిన్న వాటికి ఇంత అలిగి బోధాలు మానేస్తే ముందు ముందు టాస్క్ లో చాలా జరుగుతూ ఉంటాయి. చాలా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చిన్నవండి. ఇలాంటివన్నీ తట్టుకోవాలి బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత. నేను ఇంట్లో ఉన్నట్టుంటాను, నన్ను బతిమాలాలి అంటే కుదరదు కదా. అక్కడ అందరూ పాపం ఆట బాగా ఆడాలి, గెలవాలి అన్న పట్టుదలతోనే కదా వచ్చారు. ఆయనకి అసలు తెలియట్లేదు. మొన్న నామినేషన్స్ లో ఈ సంజన గారు కెప్టెన్ కదండి. అయితే బిగ్ బాస్ కెప్టెన్ కి ఎప్పుడూ ఒకటి ఇస్తారన్నమాట. మీరు మీకెవరినైతే నామినేషన్ ఎవరి మీద మీరు చేసుకోవచ్చు అని. అయితే ఈవిడ గారు ఏం చేశారు, సంజన గారు పాపం సుమన్ శెట్టి గారికి నామినేషన్ చేశారు. అది కూడా ఏంటి, సిల్లీ టాపిక్ తోటి. పాపం సుమన్ శెట్టి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అసలు అది టాపికే కాదు నామినేషన్ చేయడానికి. నన్ను కావాలని సంజన గారు నామినేషన్ లోకి పంపించేశారని ఆయన చాలా బాధపడి కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఒక విధంగా సుమన్ శెట్టి గారికి చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్ లో ఎవరైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటారో ఆటోమేటిక్ గా ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంటుంది కదా వాళ్ళకి. ఖచ్చితంగా అందుకని సుమన్ శెట్టి గారికి మంచి ఓటింగ్ లో ఫస్ట్ ఉన్నారు.